హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇది ఆరో అండి, అండర్ సింక్ మోడల్. ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగడం లేదనమాట. మనకు వాటర్ కరెక్ట్గా వస్తుంది, ఫిల్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు వాటర్ కూడా టేస్ట్ బాగానే ఉంది, ఆ వాటర్ కూడా రావడం అనేది బాగానే ఉంది. ఆ న్యూమాటిక్ ట్యాంక్లో మనకి ఏదైతే స్టోరేజ్ ఎంత అవుతుందో అంత అవుతుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఆ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది కదా, నిండిన తర్వాత మిషన్ అనేది ఆగడం లేదనమాట. అది దీని ప్రాబ్లము. చూడండి, ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం ఏందో నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్నీ ఏం గెలకకండి, అన్నీ తీయద్దు. మనకి ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా ఆగడం లేదు కాబట్టి మనకి ఫిల్టర్స్తో ఏం పని లేదు. ఖాళీ మనకు అక్కడ ఒకటి హై ప్రెజర్ స్విచ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు వైట్గా ఉంది. చూడండి, ఇది మనకు హై ప్రెజర్ స్విచ్ అంటారు అనమాట. ఏదైతే మనకు మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అప్ కాలేదో ఈ హై ప్రెజర్ స్విచ్ మనకు ప్రాబ్లం ఉన్నట్టు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ పిన్నులు ఉన్నాయి కదా, ఆ 2 పిన్స్ తీసేసేయండి. చూడండి, ఈ పిన్నులు ఉన్నాయి కదా, ఆ 2 పిన్నులు తీసేసిన తర్వాత ఇది తీసే ముందు ఆ న్యూమాటిక్ ట్యాంక్ మనకు ప్రెజర్ ట్యాంక్ ఉంది కదండి, దాని వాల్వ్ బంద్ చేయాలి. ఎందుకంటే దాంతో స్టోరేజ్ నిండా ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఆ స్విచ్ తీసేస్తో మనకు వాటర్ అనేది బ్యాక్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ స్విచ్లు ఒక్కోసారి స్టక్ అవుతుంటాయి, ఎందుకంటే వాటర్ పాస్ అవుతుంటుంది కదా, ఆ స్టక్ అవుతుంటాయండి. ఇప్పుడు మనకు దీంతో ఆ స్విచ్ ప్రాబ్లం ఉందా లేకపోతే స్టక్ అయిందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇది మనం ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ 4 స్క్రూలు ఉన్నాయి. చూడండి, ఆ 4 స్క్రూలు అనేది మనం ఫస్ట్ ఓపెన్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను 4 స్క్రూలు తీసేసాను కదా. ఇప్పుడు మీకు లోపల ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తాను. చూడండి, చూడండి, ఫస్ట్ ఈ పైన కవర్ తీసేసేయండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కంట్రోల్ అండి. ఇది ఇప్పుడు చిన్నది ఉంది కదా ప్లాస్టిక్ టైప్లో, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కంట్రోల్ అనమాట. అదే మనకు ఆ ప్రెజర్కు స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తుంది అనమాట. అది చూడండి, ఆ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఏ పార్ట్ పోయినా కూడా మళ్ళీ మీరు అది చెక్ కాదనమాట. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనం స్విచ్ చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, స్విచ్ మనకు బాగానే ఉంది, ఎందుకంటే అది ఆన్ ఆఫ్ అయితే కరెక్ట్ అవుతుంది. స్విచ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్విచ్ డైరెక్ట్గా పెట్టి చెక్ చేద్దాం. ఈ స్విచ్ పెట్టి మనకు ఆన్ ఆఫ్ అవుతుందా లేదా అనేది తెలిసింది అనుకోండి, స్విచ్ బాగున్నట్టు. చూడండి, మనకు సేమ్ మనం ఇంతకుముందు ఆ 2 పిన్నులు తీసినాం కదా, ఇవి యాస్టీజ్ మళ్ళీ పెట్టేసేయండి. అది ఇన్లెట్ అవుట్లెట్ పిన్స్ ఉంటాయి కదా, 2 పెట్టేసేయండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి. మనం హై ప్రెజర్ తీసినాం కదా, ఆ పైప్ లైన్ చూడండి, అది కలిపేయండి. మళ్ళీ లేకపోతే అక్కడ వాటర్ కిందకు వచ్చింది. చూడండి, మిషన్ మనకు ఆన్ అయింది. చూడండి, ఇక వాటర్ కూడా వస్తున్నాయి. స్విచ్ మనం ఆన్ ఆఫ్ చేసినాం అనుకో, ఆఫ్ కావాలన్నమాట మిషన్. చూడండి, మనకు స్విచ్ అయితే బాగానే ఉంది, ఆన్ ఆఫ్ అవుతుంది. మనకి ఇది ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేసినామో బటన్, మనకు మిషన్ అనేది ఆగుతుంది. చూడండి, మళ్ళీ ఆన్ అయింది. చూడండి, మళ్ళీ అది స్విచ్ మనం ప్రెస్ చేయగానే మిషన్ ఆగుతుంది. అంటే స్విచ్ ప్రాబ్లం లేదండి, స్విచ్ బాగానే ఉంది.
కాకపోతే అది ఏదో స్టక్ అయిందనమాట. ఎందుకంటే ఆ చిన్న చిన్న కనెక్టర్స్ అవి ఉన్నాయి కదండి, ఆ ప్లేట్స్ అవి ఏమన్నా కొద్దిగా స్టక్ అయినా కూడా మీకు వాటర్ అనేది ఆన్ అప్ కదనమాట మిషన్. ఇప్పుడు మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే స్విచ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మనం కొత్తది మార్చినా కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి స్విచ్ బాగానే ఉంది. చూడండి, ఈ స్విచ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదండి, బాగానే ఉంది స్విచ్. ఇది మళ్ళీ మనము అసెంబ్లీ చేద్దాం, ఎందుకంటే ఏదో చిన్న స్టక్ అయింది అంతే. ఇప్పుడు మనం ఇది ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వాచర్ ఉంటుంది కదా లోపల, అదేమన్నా నలకలు ఏదైనా ఉంటాయి కదా, వాటర్లో వచ్చే మట్టి ఏదన్నా వచ్చినా కూడా ఇది ఆపరేట్ కాదనమాట. ఎందుకంటే ఆ వాచర్ అనేది వాటర్ ప్రెషర్కు ముందుకు రావాలా. ఒకసారి క్లీన్ చేసి ఇది కూడా క్లీన్ చేసి పెట్టేద్దాం. చూడండి అంత వైట్ వచ్చింది కదా, దీనివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది మనకి. చూడండి, ఇది ఇన్లెట్ అవుట్లెట్ ఉండదు, ఆ సెంట్రల్ నుంచి వాటర్ రావడం వల్ల ఆ స్విచ్ ప్రెజర్ ఆగిపోతుంది. మనకి ఇక్కడ చూడండి, ఈ రబ్బర్ వాచర్ చూడండి, ఆ వాటర్ అనేది బయటికి ప్రెస్ చేస్తుంది అనమాట. ఇట్లా అలా ప్రెస్ చేసినప్పుడు ఆ స్విచ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తము మన సైకిల్ టీపు ఎలా ఉంటుందండి, మనం ఒక దగ్గర పచ్చలాగా ఉందనుకోండి, ఫ్రంట్కి ఇట్లా ఎలా వస్తుందో అలా మనకు ఆ మొత్తము ఆ స్విచ్కి మనం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రంట్కు ముందుకు వచ్చి ఆ ఓల్లో ప్రెజర్ వస్తుంది కదా, ప్రెజర్కు బయటకు వచ్చి ఆ స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది పంచర్ అయిందనుకోండి, మనకు లీకేజ్ అయిందంటే మనకి ఇది పంచర్ అయినట్టు అనమాట, ఈ వాచర్ పంచర్ అయినట్టు. కొన్ని హై ప్రెషర్ స్విచ్ లీక్ అవుతుంటాయి. ఆ లీక్ ఎందుకైతే అంటే ఈ వాచర్ ఏదన్నా పంచర్ అయింది అనుకోండి, మనకు ఆ లీకేజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన యాస్టీజ్గా ఇంతకుముందు ఎలా ఉన్నదో అలా అసెంబ్లీ చేసేద్దాం. చూడండి, ఆ సెంటర్ ఒకటి బటన్ స్క్రూ ఉంది చూడండి, ఆ స్క్రూ ఏంటంటే ప్రెజర్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకు మిషను కొంచెము ఒక 2 లీటర్స్కి ఆగిపోతుంది అనుకో, అప్పుడు అది అడ్జస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ ఎక్కువ ఆగడం లేదనుకోండి, మొత్తానికి చాలా టైట్ ఉన్నది అనుకోండి, అప్పుడు కొంచెం అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసే కొద్దీ మనకు ప్రెజర్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ మీరు స్విచ్ సెట్ చేయాలా. మీరు మళ్ళీ అవన్నీ పెట్టిన స్విచ్ పెట్టలేం కాబట్టి ఫస్ట్ స్విచ్ పెట్టండి. ఈ చిన్న బటన్ ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మిస్ అయింది అనుకోండి, మీకు ఆ స్విచ్ అనేది పనిచేయదు. ఇంకా ఆ పెద్దగా చిన్నగా ఉన్నది కదా, ఒక సైడ్ పెద్దగా ఉంది, ఒక సైడ్ చిన్నగా ఉంది కదా, ఆ పెద్దగా ఉన్న సైడ్కి అడుగు కిందికి పోవాలట. ఆ చిన్నగా ఉంది కదా, అదేంటంటే స్ప్రింగ్ సెట్ కావడం కోసం, ఆ స్ప్రింగ్ కోసం అది చిన్నగా పెట్టారు కదా, స్ప్రింగ్ కోసం. ఈ మనకు స్క్రూ ఉంది కదా, 2 హోల్స్ ఉన్నాయి, ఆ స్క్రూ ఉన్న హోల్స్లో పెట్టండి. ఇది ఆ చిన్నగా ఉన్న సైడ్ పైకి రావాలా. తర్వాత ఈ స్ప్రింగ్ పెట్టండి, ఏదైతే మనం ఇప్పుడు ఆ చిన్న అది కనెక్టర్ పెట్టినాం కదా, దాంట్లో ఈ స్ప్రింగ్ అనేది చెక్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి, ఆ స్ప్రింగ్లో ఆ బటన్ చూడండి, ఆ చిన్న బటన్ అనేది ఆ స్ప్రింగ్లో కూర్చోవాలా. ఎందుకంటే ఆ స్విచ్ని ఇది ఆపరేట్ చేస్తుంది అనమాట, మనకు ఆన్ ఆఫ్ చేసేది. ఇది ఏదైతే ప్రెజర్కు మనకు అది ప్రెస్ కావడం వల్ల ఆ స్విచ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంటుంది.
మరి ఎప్పుడైతే మనము వాటర్ బంద్ చేస్తాం ఫుల్ అవుతుందో ఇది అనేది ఆ రబ్బర్ వాచర్ చూపిస్తారు కదా, వాచర్ నుంచి ఇది ప్రెస్ అవుతుంది అనమాట లోపలికి. అప్పుడు ఆ స్విచ్ అనేది బంద్ అయిపోతుంటుంది. తర్వాత దీనిపైన క్యాప్ అండి ఇది, ఎందుకంటే అది అటు ఇటు కదలకుండా క్యాపు. ఇదనేది ఫ్రీ ఉండాలి. మనం అట్లా ప్రెస్ చేసినాం అనుకో ఆ స్విచ్ మనకు సౌండ్ రావాలా, టక్ టక్ సౌండ్ రావాలా, అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు. అది రాకపోతేనే మిషన్ అనేది ఆన్ ఆఫ్ కాదన్నమాట. అదేమన్నా ఫ్రీగా లేదనుకో, స్టక్ అయింది అనుకోండి, మీకు అట్లా మిషన్ ఆగిపోదు. చూడండి ఇప్పుడు ఇది ఎటైనా పెట్టవచ్చు మనము, ఇటైనా అటైనా ఎటు అయినా 4 సైడ్ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా హారిజంటల్ పెట్టవచ్చు, వర్టికల్ అయినా పెట్టుకోవచ్చు. అంతే. ఇది పెట్టి మనకు మళ్ళీ మనం 4 స్క్రూలు ఉన్నాయి కదా, ఆ 4 స్క్రూలు అనేది ఫిట్ చేసేసేయండి. చూడండి ఇప్పుడు మనం ఈ 4 స్క్రూలు ఫిట్ చేసాం కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం మిషన్ పెట్టి ఆన్ ఆఫ్ అవుతుంది లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి మనకు ఫస్ట్ మెంబ్రెయిన్ వస్తుంది, మెంబ్రెయిన్ నుంచి మనకు ఎన్ఆర్వి వస్తుంది, ఎన్ఆర్వి నుంచి మనకు హై ప్రెషర్ స్విచ్ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేసి పట్టుకుంటా. చూడండి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆ మోటార్ అనేది ఆగిపోవాలన్నమాట. చూడండి మోటార్ ఆగిపోయింది. చూడండి మళ్ళీ మనం ఇది ఓపెన్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఆన్ కావాలా. చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చేసినాం కదా, ఇప్పుడు మనకు మోటార్ అనేది ఆన్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అది బంద్ అయిపోతుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. Bom dia.